హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా త్వరగా లేచాను. 5:30కే లేచి ఇక బయటంతా వాకిలు కడిగేసి ఇంట్లో అయితే క్లీన్ చేసిన తర్వాత మా బావ పొద్దున్నే అయితే దీపం అయితే పెట్టాడు. సో ఈరోజు శుక్రవారం కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ డే మొత్తము. ప్రసాదం అయితే ఏం చేయలేదండి. సో దీపం అయితే పెట్టాడనమాట. ఇక తర్వాత అయితే వాళ్ళకి బాక్సులు అయితే కట్టి ఇక వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ అయితే చేశానండి. ఇక లంచ్లోకి అయితే కర్రీ వచ్చేసి చుక్కకూర పప్పు అయితే చేశాను. మొన్న నైట్ అయితే ఒక 2-3 కట్టలు అయితే ఉంచాను. ఇక ఈరోజైతే చుక్కకూర పప్పు అయితే మళ్ళీ వేసానన్నమాట. సో మా బావ అయితే పప్పు వేయమన్నాడు అనమాట. ఇక చుక్కకూర పప్పు అలాగే ఇడ్లీ, టమాటాలు చట్నీ అయితే చేశానన్నమాట. పల్లీలు అయితే అయిపోయాయి. ఇక టమాటాలు, 2 పచ్చిమిర్చీలు అలాగే కొన్ని పుట్నాలు వేసి చేశాను, కానీ కొద్దిగా కారం అయితే అయ్యిందనమాట. సో మా బావ ఉండి కొద్దిగా కారం అయ్యిందని చెప్పాడు. ఇక తర్వాత అయితే ఇక మా బావ మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళాక నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయ్యింది. చిన్నోడికైతే ఫుడ్ తినిపించేసి నేనైతే బట్టలు పిండడం అయితే స్టార్ట్ చేశాను. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసానండి. ఇక మా పెద్దోడివి స్కూల్ బట్టలు ఉంటాయి కదా, సో అవైతే పిండేస్తున్నాను అనమాట. సో బాగా మురికి చేస్తున్నాడు అనమాట. సో నల్లగా అయిపోతున్నాయి. డే అంటే ప్రతిరోజు పిండుతాను. డే బై డే ఏం పిండనండి. సో డైలీ కంపల్సరీగా పిండుతాను, లేకపోతే మళ్ళీ తెల్లారి ఉండవు కదా. సో ఇక బట్టలు అయితే పిండేసాను, బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. సో టైం అయితే చాలా త్వరగా అయిపోతుంది. డే మొత్తం ఎలా గడుస్తుందో అసలు అర్థం కావట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ఆ డే ఎలా గడిచిపోతుందో అసలు అర్థం అవ్వట్లేదు. కానీ చాలా నీరసం అయిపోతున్నాను నేనైతే. 2 పిల్లలతో, చిన్న పిల్లలే కదండి ఇద్దరు. సో బాగా టైర్డ్ అయిపోతున్నాను. ఇక వాళ్ళకి చేయడము, పెట్టడము, మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవడం అంటే చాలా కష్టం అయిపోతుంది నాకైతే. బట్టలు అయితే పిండేసి ఇక ఇంట్లోకి వచ్చి అంట్లయితే క్లీన్ చేశానండి. అంట్లు క్లీన్ చేసి బట్టల సెక్షన్కి అయితే వెళ్ళానన్నమాట. సో ఎందుకంటే బట్టలు పిండేసి వచ్చేలోపు ఈ అంట్లు అయితే మొత్తం ఆరిపోతాయి అన్నట్టు. సో ఫస్ట్ అయితే అంట్లయితే క్లీన్ చేసి ఇక బట్టల దగ్గరికి అయితే వెళ్ళానన్నమాట. తర్వాత ఇక అంట్లు అయితే ఆరిపోయాయి. ఇక అంట్లన్నీ సదుడుతున్నాను అనమాట. సో చాలా అంట్లు అవుతున్నాయి చిన్నపిల్లలతో కదా. సో ఇక స్పూన్స్, గిన్నెలని, గిలాసులని ఇక అంట్లు అయితే బోలెడు పడుతున్నాయి. మనం ఇంట్లో ఎంత పని చేసినా దానికి వాల్యూ ఉండదు. నాకైతే అదొకటే అర్థమయ్యింది. సో రోజు మొత్తం మనం ఎంత పని చేసినా కూడా ఇంట్లో మనము ఖాళీగానే ఉన్నాం అనుకుంటారు. సో మనము ఇంట్లో 100 రకాల పనులు చేసి బాగా టైర్డ్ అవుతాము, కానీ అది ఎవరికీ అర్థం కాదు. చేసే వాళ్ళకి మనకే అర్థమవుతుంది. ఇంట్లో ఉంటుంది, ఖాళీగానే కదా ఉండేది మంచిగా అనుకుంటారు, కానీ చాలా పనులు ఉంటాయి. అది ఇంకోటి, చిన్నపిల్లలతో చాలా పనులు ఉంటాయి. సో ఇక ఫుడ్ చేయడము, టిఫిన్స్ అని వాళ్ళకి మళ్ళీ టైంకి ఫుడ్ ఇవ్వడము, చాలా పనులు ఉంటాయి, కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు. సో నేను ఒకటే అనుకున్నాను అనమాట, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అందుకే ఒక అడుగు అయితే నేను ముందుకైతే వేశాను అనమాట. అందుకే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే. సో మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మమ్మీ ₹1 పెట్టి చాక్లెట్ ఇప్పి అంటే నాకు దగ్గర ₹1 పెట్టి చాక్లెట్ ఇప్పించేంత రూపాయి కూడా లేదనమాట. సో హస్బెండ్ ఇస్తాడు, కానీ మనకంటూ మనము సొంతంగా మన పిల్లలకి మన కష్టంతో మనం ఇచ్చే పైసలతో ఇచ్చే ఆనందమే వేరుంటుంది. సో మనమంటూ ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు అస్సలు కుదరదు చిన్నపిల్లలతోటి. సో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయొచ్చు కదా. సో అందుకే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు అడిగినప్పుడు రూపాయి ఇచ్చి కొని ఇయ్యలేనప్పుడు మన బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది నాకైతే. సో మనకంటూ ఒక వాల్యూ ఉండాలి, అలాగే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేదే నాకు అనిపిస్తుంది అనమాట ఎప్పుడు. ఇక తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం చెత్త అయింది. ఇక పిల్లలు ఆడుకుంటారు కదా, సో టాయిలెట్ చేస్తారు, బాత్రూమ్ పోతారు, మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేశాను. నీట్గా ఉండాలి పిల్లలకి. సో ఇన్ఫెక్షన్ కాకుండా, ఇది ముందే చలికాలం కదా, సో నీట్గా ఉండడానికే ట్రై చేస్తాను. ఓపిక ఉన్నా లేకపోయినా
నీట్గా ఉండాలి చిన్నపిల్లలతో కూడా. సో జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇక తర్వాత అయితే ఇక స్టవ్ అంతా క్లీన్ చేశాను. డైలీ వంట కాగానే కంపల్సరీగా వంట బండ మొత్తం క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇక వాటర్ అయితే పడతానన్నమాట. దీనికైతే ఒక అర్ధగంట పట్టిందనమాట క్లీన్ చేయడానికి. చాలా అంటే చాలా టైం పట్టిందనమాట. ఇక తర్వాత అయితే లంచ్ చేసేసాను నేనైతే. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక మా చిన్నోడు వచ్చే టైం అయితే అవుతుంది. ఇంకా ఒక అర్ధ గంటలో అయితే మా చిన్నోడు వస్తాడు. ఇక ఆలోపు అయితే తన కోసం అయితే పాలైతే రెడీగా పెట్టేశాను అనమాట. వేడి చేస్తాను. వేడి చేయడానికి ఇక పాలు అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఒక డైలీ ఒక ఎగ్ అయితే పెడతానండి. సో ఇక మా చిన్నోడికి కూడా కొంచెం తినిపించాలని ఈరోజైతే 2 గుడ్లు అయితే పెట్టాను అనమాట. సో అంట్లయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. పెద్దోడు వచ్చేలోపు ఒక సగం పని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. సో తనతోని టైం స్పెండ్ చేయొచ్చు. లేకపోతే మళ్ళీ ఊరకాలు అక్కడిక్కడ. సో బట్టలు ఆరేయాలి. మళ్ళీ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేసాం కదా. సో అవి ఆరేయాలి. మళ్ళీ వంట చేయాలి. మళ్ళీ తనకి హోంవర్క్ చేయించాలి. అందుకే ఇప్పుడైతే అంట్లు క్లీన్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే తను వచ్చేలోపు ఉడికిపోతాయి అన్నట్టు. ఇంకా ఒక అర్ధ గంట ఉంది కదా. సో తను వచ్చేలోపు అంట్లయితే క్లీన్ చేస్తున్నాను. ఇక మా చిన్నోడైతే ఇక ఆడుకుంటున్నాడు అనమాట. టార్చ్ అయితే వేస్తుండు. బాగా అంటే బాగా సతాయిస్తాడు మా చిన్నోడైతే. ఇక అంట్లయితే క్లీన్ చేయడం అయితే అయిపోతుందన్నమాట. సో మధ్యాహ్నం తిన్న అంట్లండి. సో అన్నీ తను వచ్చేలోపు కంప్లీట్ చేయాలన్నట్టు ఫాస్ట్గా టైం అవుతుంది. ఇంకా 3:30 అవుతుందన్నమాట. టైం అవుతుంది అని ఇంకా ఒక పక్క చూసుకుంటూ ఇంకో పక్క అయితే అంట్లయితే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. మనం ఏదైనా సాధించాలన్నప్పుడు మనకి సపోర్ట్గా ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ సో ఎవ్వరు ఉండరండి. సో మనమే ఒక అడుగు ముందుకు వేయాలి ధైర్యంగా. సో అప్పుడే ఆ లైఫ్లో ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది. ఎప్పుడు మనకు రాదు, మనం చేయలేమంటే మనం అక్కడే ఆగిపోతాము. మనం ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకి తెలిసేది. ట్రై చేయకుండా అక్కడే ఉండి నాకు ఏది అవ్వట్లేదు, నా వల్ల ఏది అవ్వట్లేదు, నేను హ్యాపీగా లేను అంటే మనం ఎప్పుడుగా హ్యాపీగా ఉండలేము. మనం కష్టపడితేనే మనం హ్యాపీగా ఉండగలము. ఇక మా చిన్నోడైతే వచ్చిండనమాట. సో తన కోసం అయితే పాలైతే కలుపుతున్నాను. బాగా అంటే బాగా టైర్డ్ అయ్యాడు. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. సో ఈరోజుకైతే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 5 days నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడము రాయడమే సరిపోతుంది పాపం. ఇక తనకైతే పాలైతే వేసానమాట. షుగరు కొద్దిగా హార్లిక్స్ వేసి పాలు వేసి కలిపి ఇక పిల్లలిద్దరికైతే తాపి నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయితే మార్నింగ్ అయితే బట్టలు అయితే వేశాను కదా, అవి తీయడానికి అయితే వచ్చానన్నమాట. ఉదయం పిండిన బట్టలు అయితే ఆల్మోస్ట్ ఆరిపోయాయండి. ఇక క్యారేజ్ బ్యాగ్ కూడా పిండేశాను. ఇక లోపట బాక్స్ అయితే వచ్చేటప్పుడు మరి ఆడుకుంటుండో ఏమో తెలియదు. కానీ ఇక అన్నం మొత్తం ఒలిగిపోతుంది. ఇక రోజు డైలీ పిండాల్సి వస్తుంది. ఇక డైలీ పిండుతున్నాను క్యారేజ్ బ్యాగ్ అయితే. ఇక బట్టలు అయితే ఆరేస్తున్నానండి. చిన్నపిల్లల బట్టలు కదా, చాలా అంటే చాలా అవుతున్నాయి. ఇక బట్టలన్నీ ఇక ఆరేసానమాట. సో ఎండ అయితే మంచిగా వస్తుంది. సో ఇక వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే చినుకులు అయితే చిన్నగా పడుతున్నాయి. కానీ వర్షం అయితే ఏం రావట్లేదు. ఎండ కొట్టినప్పుడే వేసుకోవాలి. లేకపోతే ఇంట్లో అన్ని బట్టలు పిల్లలతోని గోల సరిపోతుంది నాకైతే. ఇక మా చిన్నోడైతే ఇక బకెట్ తీసుకొని అయితే ఆడుకుంటున్నాను అనమాట. నేనైతే వాకిలు అయితే ఊపుతున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆల్మోస్ట్ బయటనే కూర్చుంటాము. ఊకే ఇంట్లో ఉండి బాగా చిరాకు వచ్చేస్తుంది. ఇక అందుకనే బయట కూర్చొని తనకైతే హోంవర్క్ అయితే చేపిస్తానమాట. బయట అయితే ఆ వాకిలు ఊకి ఇంట్లోకి అయితే వచ్చాను. ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు చపాతీలు అయితే ఏం చేయట్లేదండి. డైలీ చెప్తున్నాను, మా బావ అయితే మర్చిపోతున్నాడు అనమాట. సో చపాతీ పిండి అయితే ఏం తేయలేదు. ఇక ఈరోజు అయితే రైస్ అయితే పెడుతున్నాను. మార్నింగ్ అయితే రైస్ కొద్దిగా ఎక్కువనే వండాను. సో రైస్ అయితే ఉందండి. సో నేను ఆఫ్టర్నూన్ కూడా కొద్దిగానే తిన్నాను అనమాట. సో నాకైతే ఉంది. ఇక మా బావ కోసం, మా చిన్నోడి కోసం అయితే రైస్ అయితే కడుగుతున్నాను. మా చిన్నోడి కోసం అయితే
మెత్తటన్నం వండుతా అండి. సో తనైతే ఇక రైస్ ఇంకా మనం తినేదైతే అలవాటు చేయలేదు, తినట్లేదనమాట, కుతిక పడుతుంది. సో మెత్తటన్నం అయితే తింటుండు. ఒక పక్క పిల్లలు ఇంట్లో పనులు చేసుకోవడంతోనైతే సరిపోతుంది లైఫ్ అయితే. సో డేస్ ఎలా గడుస్తున్నాయో అస్సలు అర్థం కావట్లేదు నాకైతే. ఇక రైస్ అయితే కడిగి ఇక స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. సో ఆ స్టవ్ మీద పెట్టి ఇక అన్నం అయితే అయ్యేలోపు మా పెద్దోడికైతే హోంవర్క్ అయితే చేపించాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఇక 2 గిన్నెలు అయితే పెట్టేశాను. ఇక తర్వాత అయితే పచ్చి పులుసు అయితే చేద్దామని అయితే పిసుకుతున్నాను అనమాట. సో ఒక అర్ధగంట సేపు ముందే నేనైతే నానబెట్టి అయితే పెట్టుకుంటాను. సో ఎందుకంటే అప్పటికప్పుడు కలపాలంటే మొత్తము మంచిగా రాదు పిప్పి అయితే. సో ఇక నేనైతే మంచిగా ఇక నానింది. ఇప్పుడైతే పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే సింపుల్గా చేస్తానన్నమాట. సో పచ్చి పులుసులో ఎక్కువ ఆర్భాటం లేకుండా ఒక సాల్ట్ వేస్తాను, సరిపడా సాల్ట్ వేయాలి. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా, సో సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. సాల్ట్ తక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, సాల్ట్ ఎక్కువ వేస్తాను నేనైతే. ఇక వేసి ఇక తర్వాత అయితే ఒక పావు నూనె పోసి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే ఏం వేయట్లేదండి. సో కొద్దిగా కారం ఉన్నాయి. ఇక తినడు, మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి, తినకపోతే ఇంకా టెన్షన్ అవుతుంది. నైట్ ఇంకా బాగా సతాయిస్తాడు తినకపోతే. సో ఇప్పుడైతే నేను పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే కోడిగుడ్డు వేపుడు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు వేపుడు. ఈ ప్రాసెస్ అయితే చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే కోడిగుడ్డు వేపుడు కోసం 2 ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరిమి పక్కకైతే పెట్టేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు అయితే కడుక్కొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి అదే ప్లేట్లో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయ్యాక 2 పావుల నూనె అయితే పోసుకొని, నూనె బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఎచ్చిపెచ్చి ఉంటే కర్రీ టేస్టీగా ఉండదు. సో మంచిగా ఒక 3 నిమిషాల పాటు నూనెలో మంచిగా గోలిన తర్వాత సో బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిగడ్డలు. ఇక తర్వాత అయితే మనము అల్లం వెల్లుల్లిగడ్డ 1 స్పూన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిగడ్డ మంచిగా గోలిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు 1 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేయండి. సో ఇదైతే కారం ఎక్కువ ఉందండి, సో ఉప్పేయని కారము. సో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఫ్రైలోకి ఎప్పుడైనా ఏ ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై అయినా, బెండకాయ ఫ్రై అయినా, ఏ ఫ్రైలో అయినా కారం తక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది, ఫ్రైస్ కూడా. సో కారం తక్కువ వేసుకోవాలి. సో కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట. సో ఉల్లిగడ్డలకు మంచిగా మెత్తగా అవ్వాలన్నమాట ఉల్లిగడ్డ. సో తర్వాత అయితే మనము ఒక 3 ఎగ్స్ని అయితే పలగొట్టి వేసేసుకోవాలన్నమాట. ఈ ఎగ్స్ని అయితే మంచిగా కొట్టి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ధనియాల పిండి వేసుకోండి. గుడ్లు కొట్టిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మంచిగా ఉడికిన తర్వాత సో ఇలా ఉంటుందండి వీడియోలో చూపెట్టేటట్టు. సో ఏం మాడిపోలేదు, మాడిపోయింది అనుకోకండి. సో మంచిగా ఫ్రై అయిందనమాట, కిందంగా ఉడికింది. సో మంచిగా కలుపుకోవాలన్నమాట. సో కోడిగుడ్డు వేపుడు ఇదొక డిఫరెంట్ స్టైల్ అండి. సో నేనైతే ఇలాగే చేస్తాను. సో ఏంటక్క పచ్చి పచ్చిగా ఉంది మొత్తము, అసలు ఇలా ఉంది అని అనుకోకండి. సో ఇప్పుడైతే మనమైతే కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. స్పూన్ పెట్టి ఇక కలుపుకుంటూ ఉంటేనే ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వండి. సో సిమ్లో పెట్టి సాల్ట్ అయితే సరిపోతే టేస్ట్ చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే సాల్ట్ చూసి అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపెట్టేటట్టు మీకే అర్థమవుతుంది. సో మంచిగా కుక్ అవుతుంది.
ఫ్రై అయితే కోడిగుడ్డు వేపుడు. సో ఇలా మంచిగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా గోలించుకున్న తర్వాత ముందుగా అయితే మనము గరం మసాలా అయితే యాడ్ చేసాం కదండి, ధనియాల పొడి. సో తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ మనమైతే ధనియాల పొడి కొద్దిగా గుడ్డు మంచిగా వేగిన తర్వాత మనమైతే ధనియాల పిండి అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు వేపుడు అన్నంలో కానీ చపాతీలో కానీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఉంటాను, మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.